హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే బ్రెడ్ కోవా టోస్ట్ అండి. చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చు. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నేను పాలు అలానే పంచదార వేరువేరుగా మరిగిస్తున్నానండి. చూసారు కదా, పాలు ఒక పొంగు వచ్చాక కొంచెం మరిగాక మనము మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇలా ఒక 3-4 స్పూన్ల మిల్క్ పౌడర్ లేదా ఒక చిన్న కప్ అంత మిల్క్ పౌడర్ వేసుకొని అది ఉండలు కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండగా ఇలా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం 2 ఇలాచి కొట్టేసి పాలల్లో అలానే షుగర్ సిరప్లో రెండిటిలో వేసి చక్కగా కలుపుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ పాలు ఏంటంటే మంచిగా చిక్కగా ఎంతవరకు అయితే మరిగిస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇది పాలు చిక్కబడే లోపల మనం షుగర్ సిరప్ కూడా ఎంతవరకు అయింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. షుగర్ సిరప్ కూడా దగ్గరగా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. మంచి మనకి ఇట్లా చెక్ చేసినప్పుడు కొంచెం పాకంలాగా అనిపిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. నేను చూపించిన విధంగా వస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకి కోవా కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, కోవా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేద్దాము. ఆ వేడికి అది కొంచెం దగ్గర పడుతుంది. ఈ లోపల మనం బ్రెడ్ అయితే తీసేసుకొని 3 పీసెస్ కింద తీసుకొని 4 సైడ్స్ ఈ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని మనము 2 పీసెస్ 3 పీసెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని 2 పీసెస్ కింద ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై అంటే కొంచెం ప్యాన్లో వేసుకొని నెయ్యితో ఫ్రై చేసుకోవాలండి. టోస్ట్ లాగా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి, హోమ్ మేడ్ గీ అనమాట. చాలా మంచి అరోమాతో ఉందన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయి ఇలా మొత్తం మన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా చక్కగా టోస్ట్ లాగా చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా ఉండాలి. దీన్ని ఈ షుగర్ సిరప్లో అటు మొత్తం 4 సైడ్స్ బాగా డిప్ చేసుకొని దాన్ని వెంటనే తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా చేసిన దాని మీద మనం ముందుగా ఏదైతే కోవా ప్రిపేర్ చేసామో దాన్ని పైన అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకోవాలి. మనకి ఎంత కోవా కావాలనుకుంటే అంత కోవా మనం అప్లై చేసుకోవచ్చండి. మిగతా మరో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని కూడా షుగర్ సిరప్లో డిప్ చేసుకొని ఇట్లా పైన పెట్టాలి. ఇట్లా మొత్తం అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలు మీరు మర్చిపోరన్నమాట. నన్ను చాలామంది అడిగారు ఏంటి డబుల్ కా మీఠా చేయమని. నెక్స్ట్ చేస్తానండి. ఇది అంతకంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పైన లాస్ట్లో ఫైనల్గా గార్నిష్కి కొంచెం జీడిపప్పు, కిస్మిస్, బాదం, మన దగ్గర పిస్తా ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి రోస్ట్ చేసుకొని గీలో సన్నగా చాప్ చేసుకొని పైన గార్నిష్ కింద వేసుకొని ఆ నట్స్ తింటూ ఈ కోవా ఈ బ్రెడ్ ఏంటంటే బాగా క్రిస్పీగా టోస్ట్ లాగా ఉంటుంది కదండి. ఆ షుగర్ సిరప్ మంచిగా పీల్చుకొని పైన క్రిస్పీగా లోపల చాలా స్పాంజీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసాను. మీరు చూపిస్తున్నాను కదా, కోవా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఆల్.